హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎలా సంకేతాలను పంపాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మనం ఎలా సక్సెస్ని సాధించాలి అన్న విషయాల గురించి డాక్టర్ జోసెఫ్ బర్ఫీ ఎలా చెప్పారో చూద్దాం. విజయం అంటే విజయవంతంగా జీవించడం. మీరు ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా మీకు ఇష్టమైన పని చేస్తూ ఉంటే మీరు విజేతలైనట్టే. మీరు సంతోషంగా, ఆనందంగా మనకి ఇష్టమైన పని చేస్తున్నామంటేనే సక్సెస్కి దగ్గర వెళ్ళినట్లే, సక్సెస్ అయినట్లే. మీకు ఏం చేయడం ఇష్టమో తెలుసుకోండి, తర్వాత దాన్ని చేయండి. అది మీకు తెలియకపోతే మార్గదర్శకత్వం చేయమని అడగండి. ఎవరిని? మీ సబ్కాన్షియస్ మైండ్ని. మీకు అది అందుతుంది. మీ రంగంలో విశేష నైపుణ్యాన్ని సాధించి మిగతా వాళ్ళకన్నా ఎక్కువ విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించండి. మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో లేదా వ్యాపారం చేస్తున్నామో, ఏ ఫీల్డ్లో అయితే ఉన్నామో ఆ ఫీల్డ్లో మనకు వచ్చిన సందేహాలని నివృత్తి చేయమని, దానికి సరైన సమాధానాలు అందించమని మనము కోరవచ్చు అన్నమాట. మనశ్శాంతి లేకుండా నిజమైన విజయం ఉండదు. విజయవంతమైన మనిషికి మనస్తత్వ శాస్త్రం గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి గొప్ప అవగాహన ఉంటుంది. ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళకి సైకలాజికల్గా నాలెడ్జ్ ఉంటుంది, సైకాలజీ, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉంటుంది. అప్పుడే వాళ్ళు దాన్ని పొందుతారు. అంటే ఏంటి? వీ షుడ్ హ్యావ్ ఎనర్జీ ఉండాలి అంటే వీ హ్యావ్ టు డూ మెడిటేషన్ మోర్ అండ్ మోర్. We should get lot of cosmic energy from the universe. With that energy, we can think positively. We can think, if it is possible, miraculously. Okay, friends? మీ ఆలోచన, భావము కలిసి ఆత్మాశ్రయమైన నమ్మకంగా రూపొందుతాయి. మీరు నమ్మినది మీకు లభిస్తుంది అని చెప్తాడు జోసెఫ్ బర్ఫీ. మీ ఉద్యోగంలో మీరు పదోన్నతి, ప్రమోషన్ కోరుకుంటున్నారనుకో, దాన్ని మీ యజమాని, మీ పై అధికారు, మీ ఆత్మీయులు మీ పదోన్నతిని అభినందిస్తున్నట్లుగా, మీకు ప్రమోషన్ వచ్చినట్లుగా, వాళ్ళందరూ మిమ్మల్ని కంగ్రాట్స్ చెప్తున్నట్లుగా ఊహించుకోండి అని చెప్తారు. అంటే ఆ సంకేతాలని మన సబ్కాన్షియస్ మైండ్కి అందించమని దాని అర్థం. తర్వాత మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి మెమొరీస్ ఉంటాయి కదా, అవి చక్కటి జ్ఞాపక శక్తి కావాలంటే తరచూ ఇలా అనుకుంటూ ఉండాలి. ఏమనాలి? నా సబ్కాన్షియస్ మైండ్ గల అనంతమైన మేధస్సు నేను తెలుసుకోవాలనుకున్నది అన్ని వేళలా, అన్ని చోట చూపిస్తుంది అనుకోవాలన్నమాట. అంటే నాకు తెలియవలసిందంతా తెలియజేయబడుతుంది, నాకు కావాల్సిందంతా నా వద్దకు చేరుతుంది అని మనము అనుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ మనం అనుకున్నది రిసీవ్ చేసుకొని దానిని మేనిఫెస్ట్ అయ్యేలాగా చేస్తుంది. సపోజు మనం ఒక ఇంటినో, ఒక స్థిర ఆస్తినో అమ్మాలని కానీ కొనాలని కానీ అనుకున్నామనుకో, అప్పుడు మనము ఎలాంటి విధానాన్ని అనుసరించాలి అన్నదానికి ఏం చెప్తున్నారు అంటే, మీరు అనుకుంటే గనక నెమ్మదిగా, నిశ్శబ్దంగా అనుభవిస్తూ ఈ వాక్యాలని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి. ఏమనుకోవాలట? ఈ ఇంటిని కానీ, ఈ స్థిరాస్తిని కానీ కొనే వ్యక్తిని, ఈ ఆస్తి కావాలని కోరుకునే వ్యక్తిని, ఇందులో సమృద్ధిని సాధించే వ్యక్తిని అంతులేని మేధస్సు నా వైపుకి ఆకర్షిస్తుంది. ఈ అవగాహనని వదలవద్దు. అప్పుడు మీ ఉపచేతన మనసు లోతుల్లో ఉండే స్పందనలను అది జరిగేటట్టు చేస్తుంది. మనం ఏమనుకోవాలి? నేను ఇప్పుడు ఈ ఆస్తిని అమ్మాలనుకుంటున్నాను, ఇది కొనడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎవరికైతే దీని వలన లాభం సిద్ధిస్తుందో వారు ముందుకు వచ్చి నాకు తటస్థపడాలి అని మనము సంకేతాలని పంపించవలసి ఉంటుంది. విజయం అనే ఆలోచనలనే విజయానికి కావలసిన అంశాలన్నీ ఉంటాయి. విజయం అనే మాటలని మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉండాలి. మీలో మీరు నమ్మకంతో, విశ్వాసంతో తరచూ మనం అగైన్ అండ్ అగైన్ ఐ మస్ట్ గెట్ సక్సెస్, ఐ కెన్ బై ఇట్,
ఐ కెన్ సేల్ ఇట్ అని పదే పదే అనుకుంటూ ఉండాలి. దానిని మార్చుతూ ఉండకూడదు అన్నమాట. అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ తప్పకుండా మనకి సక్సెస్ అవ్వడానికి సహకరిస్తుంది. అంటే దీనికి ఒక సైన్స్ ఉంటుంది కదా, ఏంటది? ఇప్పుడు మన మైండ్లో 3 రకాలైన మైండ్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, 2 సబ్ కాన్షియస్ మైండ్, 3ది సూపర్ కాన్షియస్ మైండ్. మనము ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ ఒక ఆలోచన చేస్తామో అప్పుడు ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, లాజిక్గా థింక్ చేస్తుంది. ఇది ఎలా అవుతుంది, దీనికి ఎలా వనరులు సమకూరుతాయి, అసలు ఇది ఈజ్ ఇట్ పాసిబుల్ నవే డేస్, ఇప్పుడు ఎలా అవుతుంది, ఇది నాకెలా అవుతుంది, ఇలాగ లాజిక్ అన్నమాట. కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా లాజికల్గా థింక్ చేస్తుంది. మనం ఏం చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్కి వెంటనే షిఫ్ట్ అయిపోవాలి. మన ఆలోచన అవుతుంది, ఐ కెన్ డూ ఇట్, ఇట్ ఈస్ పాసిబుల్, వండర్స్ విల్ బి డన్ అని సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పేసేయాలి. నాకు ఈ ఇల్లు కావాలి, నేను ఇల్లు కొనుక్కుంటున్నాను, దానికి సంబంధించిన కొనే వాళ్ళందరినీ ఈ విషయము వాళ్ళకి అందాలి, వారు నాకు తటస్థించాలి, ఇది సంభవించాలి అనుకోవాలి. ఓకే, అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, యాజ్ ఇట్ ఈజ్గా, అదేమీ లాజిక్ థింక్ చేయదన్నమాట, సస్పెక్ట్ చేయదు. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇచ్చిన సందేశాన్ని ఏం చేస్తుంది, యూనివర్స్లోకి రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే యూనివర్స్లోకి ఈ థాట్స్ రిలీజ్ అవుతాయో, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, మన విశ్వశక్తి ఈ ఆలోచనలని మనలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్కి కాస్మిక్ ఎనర్జీ రెండు కూడా అనునాదం రెజోనెన్స్ చెంది మనకి వెంటనే పాజిటివ్ వేలో వర్క్స్ షుడ్ బి డన్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఆచరిద్దామా? థ్యాంక్ యూ.